హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఎగ్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తామండి. ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందు మనము ఎగ్స్ అన్నీ ఒక కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాతకి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాతకి ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత టమాటాలన్నీ వేసుకోవాలి. టమాటాలు పెద్దగా కట్ చేసుకోవాలి, తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుంది. కారం 2 స్పూన్నర తీసుకున్నాను, 1 స్పూన్. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. పల్లీల పొడి 2 స్పూన్లు వేసుకున్నా. పుట్నాల పొడి, ఇది ఖచ్చితంగా దీంట్లో పులుపు ఉండకుండా చేస్తుంది కాబట్టి మనం పుట్నాల పొడి వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మొత్తం ఇట్లా మెత్తగా మెల్ట్ చేసుకోవాలి. మెత్తగా మెల్ట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాతకి మనం ఎగ్స్ ఉడకబెట్టుకునేవి ఉంటాయి కదా, అవన్నీ పొట్టు తీసేసి లైట్గా మధ్యలో ఘాటులాగా పెట్టేసి ఈ కర్రీలో వేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేయచ్చు, ఇంకేం కాదు. టేస్టీగా ఉన్నటువంటి ఎగ్ కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్